రాష్ట్రమంతటా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడన మండపాలు ఏర్పాటు చేసి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొత్తగూడెంలో పండగ వాతావరణం నెలకొంది. సకల దేవతల్లో తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరుడి కోసం మార్కెట్లో సందడి కనిపించింది. పూలు, పత్రి, స్వీట్ల కొనుగోళ్ల కోసం భక్తజనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోటి దేవతలకు ఆది పూజ్యుడైన వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు టౌన్లో మండపాలను ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉత్సవ కమిటీలు మండపాల అలంకరణలో పోటీ పడుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధిలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా అనుబంధ ఆలయమైన శివాలయంలో మొదటి రోజు పుణ్యహవచనం, రక్షాబంధనం, కలశ స్థాపన, గణపతి పూజను నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందడి కనిపిస్తోంది. కాజీపేట శ్వేతార్క మూల గణపతి స్వయంభూ ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మహబూబ్ నగర్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణపతి ప్రతిష్టలతో వాడవాడలా మండపాలు ముస్తాబయ్యాయి. జనగామ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి శోభ సంతరించుకుంది. పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతిని పూజించేందుకు జనం ఆసక్తి చూపారు. కొందరు మట్టి వినాయకులను ఫ్రీగా పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని గణేష్ మండపం ముస్తాబులో అపశృతి చోటు చేసుకుంది. కోయినాపల్లిలో వినాయకుడి మండపం అలంకరిస్తుండగా కరెంట్ షాక్ తగిలి 2 కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. బెంగాల్కు చెందిన వలస కూలీలు చిత్తరంజన్, అమిత్ గౌర్ను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం విగ్రహ ప్రతిష్టాపనతో ప్రారంభమైన పూజలు 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించాలన్నారు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలోని రౌడీ షీటర్లందరినీ బైండ్ ఓవర్ చేశామన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర. మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే వినోద్. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకునేందుకు అందరూ కృషి చేయాలన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. జిల్లాలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఆలయ ఈవో బాలాజీ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఆ తర్వాత ఆలయ ఈవో సిబ్బందికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు ఆలయ అర్చకులు. నవరాత్రోత్సవాల్లో భాగంగా 9 రోజుల నిత్య పూజలు నిర్వహించి ఆలయ కోనేరులో స్వామివారి నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో ఆలయ సిబ్బంది, అర్చకులు, వీరశైవ ఆగమ పాఠశాల విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో ఓ సూక్ష్మ కళాకారుడు పెన్సిల్ మొలపై గణేష్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వినాయక చవితి సందర్భంగా కోదాడ పట్టణానికి చెందిన నరేష్ చారి పెన్సిల్ మొలపై చెక్కిన గణేశుడి విగ్రహం చూపరులను ఆకట్టుకుంది. జగిత్యాలలో గరికపోసపై గణేశుడి ప్రతిరూపాన్ని గీశారు సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్. ఏటా కొత్త ఆలోచనలతో ఆ లంబోదరుడి విగ్రహాలను చేస్తూ ఉంటారు. ఈసారి కూడా గణేష్ ఉత్సవాల్లో భాగంగా గరికపోసపై విఘ్నేశ్వరుడి ప్రతిరూపాన్ని రెడీ చేశారు.
9 రోజుల పాటు కొనసాగే వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు జనం. మండపాలపై రకరకాల ఆకృతులతో లంబోదరుడు ఆకట్టుకుంటున్నాడు.